ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో అలాగే శ్రీరామనవమి పురస్కరించుకుని చేబ్రోల్లో ఉన్నటువంటి సీతారామ దేవస్థానం ఆధ్వర్యంలో అయితే ఈరోజు రాష్ట్ర స్థాయి గుర్రపు పరుగు పందెల పోటీ అయితే నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ పోటీలు అయితే గత సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా గుర్రపు పరుగు పందాలతో పాటు అలాగే ఎడ్ల పందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు చేబ్రోలులోని అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆఫీస్ కార్యాలయం ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ కార్యాలయం వెనకనే ఈ యొక్క గుర్రపు పరుగు పందాల పోటీ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రథమ బహుమతి ఏదైతే యలమంచిలి నియోజకవర్గానికి చెందినటువంటి అచ్యుతాపురం గ్రామానికి చెందిన రైతు అయితే ఈ యొక్క గుర్రపు పరుగు పందాల్లో మొదటి బహుమతి అయితే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి విజేతలు వీరే. అలాగే అచ్యుతాపురం గ్రామ అక్కడ మండలానికి చెందినటువంటి ఎవరైతే రైతు ఉన్నారో మనం ప్రధానంగా చూడవచ్చు. ఈ యొక్క గుర్రపు పరుగు పందాల్లో సీతారామ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క పరుగుల పందాల్లో మొదటి బహుమతి అయితే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఏ విధంగా నిర్వహించారు, ఇక్కడ సీతారామ దేవస్థాన ఆధ్వర్యంలో ఏ విధంగా నిర్వహిస్తున్నారో మాట్లాడే ప్రయత్నం. ఇప్పుడు 5 మెన్ కమిటీ సభ్యులు ఓదిరి కిషోర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ సీతారామ దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఏ విధంగా నిర్వహిస్తుంటారు, ఈ పరుగు పందాలు ఏ విధంగా జరిగింది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో 200 సంవత్సరాల చరిత్ర గల శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు ఘనంగా వేడుకలు జరుగుతాయండి. నవరాత్రి దగ్గర నుంచి ఈ నవమి కళ్యాణం దగ్గర నుంచి శ్రీరాముల కళ్యాణం దగ్గర నుంచి కూడా ఒక 7 రోజులు 8 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయండి. ఆ ఉత్సవాల్లో భాగంగా మనకి అరుదుగా ఇవి అంతరించిపోతున్న కళలు ఏవైతే ఉన్నాయో గుర్రప్ప ప్రదర్శన కానివ్వండి, అలానే ఎడ్ల ప్రదర్శన కానివ్వండి చేయడం మా గుడికి వచ్చిన సాంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి. అదే కంటిన్యూ చేస్తూ కానీ కొత్తగా ఈ సంవత్సరం గత సంవత్సరం ఈ 2 సంవత్సరాల నుంచి కూడా గుర్రపు ప్రదర్శన అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగవండి, కానీ ఓన్లీ పిఠాపురం మా నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటి వెనకాల జరుగుతున్నాయండి. దీన్ని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అరుదుగా ఈ రైతులకి ఏవైతే ఉపయోగపడే ఈ ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో అవి బలపరిచే నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారని మేము బలంగా నమ్ముతున్నామండి. ఇంకా ఏముంటాయి సీతారామ సందర్భంగా ఇంకా ఏ కార్యక్రమాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? సుమారుగా కళ్యాణం దగ్గర నుంచి ఒక 7-8 రోజులు జరుగుతాయండి. అలా ప్రతిరోజు కూడా ఒక వాహనం తీయడం, ఇలా ఈరోజు అయితే రథోత్సవం జరుగుతుందండి. అంటే అంతర్వేది తర్వాత అంత పెద్ద రథం చేబ్రోలు గ్రామానికి మా పిఠాపురానికి చెందిందని మేము గర్వపడుతున్నామండి. ఈరోజు జరిగిన ఈ యొక్క గుర్రపు పరుగు ప్రదర్శనలో ఎంతమంది పాల్గొన్నారు, ఏ ప్రాంతాల నుంచి రావడం జరిగింది? సుమారుగా ఈ గుర్రపు ప్రదర్శన అనేవి మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా గుర్రాలు రావడం జరిగింది. సుమారుగా ఒక 35 గుర్రాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఇక్కడ నిన్నటి నుంచే కాకుండా ఒక 2-3 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవి అన్నీ కూడా ఏర్పాట్లు చూసుకుని ట్రయల్స్ వేయడం ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఏ ప్రథమ బహుమతి ఎవరు గెలుచుకున్నారండి? ప్రథమ బహుమతి అచ్యుతాపురం అండి. అలానే ఇలా మొత్తం మీద ఒక 10 బహుమతులు ఇందులో ఇవ్వడం జరిగిందండి. అలానే వాటితో పాటు బహుమతి ఇక్కడ ప్రథమ బహుమతి గెలుచుకున్నటువంటి ఇక్కడ ఉన్నారు, రైతులు ఉన్నారు, అలాగే ఇక్కడ విజేతలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇదే మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి గుర్రం మనకు ప్రధానంగా చూసుకోవచ్చు. దీని పేరు కూడా విక్కీగా నామకరణం చేశారు. ఆ విక్కీ అయినటువంటి గుర్రం ఇదే. మొదటి బహుమతి అయితే గెలుచుకుంది ఈ గుర్రం. ఇది యలమంచిలి నియోజకవర్గానికి చెందినటువంటి అచ్యుతాపురం మండలానికి చెందిన ఇక్కడ విక్కీ అయితే మొదటి బహుమతి అయితే గెలుచుకున్న నేపథ్యంలోనే ఇక్కడ గెలుచుకున్నటువంటి ఇక్కడ విజేతలు ఉన్నారు. మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? బాగుంటుంది. మేము చాలా ఆనందపడ్డాం అండి. ఇక్కడికి వచ్చి 35 గుర్రాల్లో ఫస్ట్ కొట్టడం అనేది చాలా సమస్య కాదండి. మా గుర్రం మీ ఎంత మమ్మల్ని కూడా అంతే నమ్మి మా పేరు నిలబెట్టిందండి. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ పిఠాపురం అంటే చాలా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పుకోవడానికి మేము మా బళ్ళ మీద అలా కొట్టించుకుంటాము. అలాగే అదే ఊర్లో వచ్చి అదే నియోజకవర్గం వచ్చి ఫస్ట్ కొట్టండి అంత చిన్న మాట కాదు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే గుర్రం మీరు ఎన్నాళ్ళ నుంచి దీంట్లో మీకు అనుభవం ఉంది? నాకు అనుభవం మా ఫ్రెండ్ ద్వారా 13 సంవత్సరాల నుంచి ఇందులో అనుభవం ఉందండి. కానీ కొత్తగా ఓనర్గా దిగడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. 10 రోజులు అవుతుంది ఓనర్గా దిగి. నేను మా ఫ్రెండ్ అన్నీ అవుతాడు, మా ఇద్దరం కలిసి పార్ట్నర్ మీద తీసుకున్నాం అండి ఇది. అప్పటి నుంచి చాలా మా కుర్రోళ్ళు కూడా సపోర్ట్ చేసి మరి ఈ సంవత్సరం ఓన్గా తగ్గడం వల్ల మా వెనకుండా చాలామంది బ్యాక్ బోన్గా నిలబెట్టారండి.
ఎన్ని గుర్రాలు ఉన్నాయి మీకు మొత్తం? మా గుర్రం అయితే ఒకటే ఉంటుందండి, కానీ మా అన్నిది కూడా ఉంది, రెండు పక్క పక్కన ఉంటాయండి. విక్కీ ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? ఇది ఎన్నాళ్ళ క్రితం మీరు కొనుగోలు చేశారు? ఇది 10 days అవుతుందండి. ముందు ముంబైలో మాత్రే అని చెప్పి ఆ కొండ మీద ఆలు పందిరు ఆడారండి, అక్కడ కూడా ఎన్నో ప్రైజులు సంపాదించింది. మేము ఇలా చిన్న ఊర్లో చిన్న ఆర్గ్యుమెంట్లు అవడం వల్ల పంతం మీద తెచ్చుకున్నాం, చాలా మా పేరు కూడా నిలబెట్టింది ఆ పంతం మీద తేవడం వల్ల. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఏంటి గుర్రాలన్నా ఇవన్నీ కూడా ఎలా ఇష్టం మీకు? అంటే మెగాస్టార్ కుటుంబాన్ని కూడా ఈ గుర్రాలకు ఎంతో ఆ ఒక టైంలో అండి పాకెట్పేట చిన్న పిల్లలండి పాకెట్పేట నియోజకవర్గంలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ప్రచారాలు పార్టీ పెట్టినప్పుడు గడ్డం బుజ్జి గారు గుర్రం అబ్లాక్ తోలేరండి, నల్లపన గుర్రం. ఆ టైంలో మాకు ఇలా గుర్రాలు మేమైనా తోలాలి ఎప్పటికైనా అని చెప్పి అప్పుడు ఇన్స్పైర్ అయ్యానండి. చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారు, అలాగే హైదరాబాద్ రామ్ చరణ్ గారు స్టూడియో కూడా మేము వెళ్ళామండి, రామోజీ సిటీ కూడా తిరిగాం, ఆ లైవ్లో కూడా చూసాం. అలా మేము ఎప్పటికైనా గుర్రాలు ఎలా తోలాలి చేయని చెప్పి అలా ఇన్స్పైర్ అయ్యి కూడా ఇందులోకి ఈ ఫీల్డ్లోకి వచ్చామండి. అంటే ఎన్ని గుర్రాల్లో ఇప్పుడు ఎన్ని సెకండ్లో ఇది కూడా రావడం జరిగింది? ఇప్పుడు రావడం అండి అప్ అండ్ డౌన్ 3 km వచ్చిందండి, 3 minutes 25 seconds అండి ఫస్ట్. ఎంతమంది వచ్చారు మీ టీం మొత్తం? మా టీం మొత్తం 10 మంది దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు విక్కీని రైడ్ చేసినటువంటి ఇక్కడ రైడర్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏం పేరు నీ పేరు? నా పేరు నాగులపల్లి రామచంద్రరావు అండి, అది చోడవరం మండలం అంకుపాలెం గ్రామం. ఏంటి ఎలా ఉంది, ఎలా డ్రైవ్ చేస్తావు ఏంటి? నాకు ఫస్ట్ నుండి 15 సంవత్సరాల నుండి నాకు ఇట్లాంటి అనుభవం ఉందని వెళ్ళింది. ఎన్ని నిమిషాల్లో చేరుకున్నాను? 3 నిమిషాలు 25 సెకండ్లు. ఇదేనా ఫస్ట్ టైం ఎక్కడన్నా చేసావా? లేదండి, ఇక్కడ నిరుడు దాంతో సెకండ్ కొట్టానండి, ఈ పందులోనే సెకండ్ కొట్టావు. ఈ సంవత్సరం దీంతో ఫస్ట్ కొట్టాను. ఏంటి మీ విక్కీకి ఎలా ట్రైనింగ్ ఇచ్చావు ఏంటి మరి? విక్కీ కొత్తదండి, ఇంకా కొత్తదైనా నాకు బాగా టచ్ అయిందండి. ఇంకా ముందు దీంతో చాలా విజయాలు సాధించాను అనుకుంటున్నానండి. మరి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ. ఓకే, మరి ఇంకా దీనికి ఇంకా ఏమేమి ట్రైనింగ్ ఇస్తాం, ఇంకా ఎలా ఇస్తాను? ట్రైనింగ్ అంటే ఇంకా కొత్తది కదండి, ఇంకా దానికి కొద్దిగా ఇంకా ఫుల్గా ఇంకా మన చేతులకు ఇంకా రాలేదు. ఒక 2-3 రోజుల్లో బాగా ఇంకా ప్రాక్టీస్ బాగా పెడతాం మనం ఇక్కడ. అవునండి, మెగా అభిమాని, మెగా ఫ్యామిలీకి ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నారు. చెప్పండి, మీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరిగినటువంటి పందు ఈ యొక్క ప్రదర్శనలో, గుర్ర ప్రదర్శనలో మీరు గెలుచుకున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మీ గుర్రం ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 3 years నుంచి ఫ్యాక్టరీ చేస్తాం సార్, కాకపోతే రీసెంట్గా ఆ గుర్రాన్ని తీసుకోవడం జరిగింది మేము. ఫస్ట్ వచ్చింది దానికి? ఫస్ట్ వచ్చింది సార్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. ఎన్ని గుర్రాలు ఉన్నాయి మీకు? మాకు 2 ఉన్నాయి సార్. ఇది చూడొచ్చు, మనకి విక్కీ అయితే ప్రస్తుతం ప్రథమ బహుమతి అయితే గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అలాగే మెగా ఫ్యామిలీకి అయితే ఈ గుర్రాలన్నా అలాగే గుర్రపు ఈ యొక్క స్వారీ అన్నా కూడా ఎంతో ఇష్టం, అందరూ కూడా తెలిసిందే. అటువంటిది ఈ యొక్క పాకిరావుపేట వచ్చినప్పుడు అప్పుడు ప్రజారాజ్య సమయంలో చిరంజీవి గారే స్వయంగా గుర్రం ఆయన అంతా కూడా స్వారీ చేశారు. అప్పుడు కూడా చాలామంది అభిమానులు ఆయనకైతే ఈ యొక్క గుర్రపు స్వారీ చేసిన నేపథ్యంలోనే అందరూ కూడా చాలామంది ఆనందపడ్డారు. ఆ విధంగానే అప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్రపు ఎవరైనా సరే గుర్రపు స్వారీ చేసేవారు ఎవరు కూడా మెగా కుటుంబాన్ని మొత్తం అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. అలాగే రామ్ చరణ్ మనం మగధీరలో ఆయన ప్రదర్శన కూడా చూస్తాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యొక్క గుర్రపు పందాలు ఇప్పుడైతే చేస్తున్న నేపథ్యంలో గుర్రపు పరుగు పందాల ప్రదర్శన జరిగిన నేపథ్యంలో ఇక్కడికి రావడం ఈ యొక్క యలమంచిలి నియోజకవర్గానికి చెందినటువంటి ఈ యొక్క విక్కీ ఎవరైతే అచ్యుతాపురం మండలానికి చెందినటువంటి విక్కీ అయితే ప్రథమ బహుమతి గెలుచుకున్న నేపథ్యంలోనే వీళ్ళు మొదటిగానే వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క విక్కీని అయితే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొదటి ప్రదర్శనలోనే ఈ యొక్క బహుమతి గెలుచుకోవడంతో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అది కూడా పవన్ కళ్యాణ్ ఇలాకాల్లో పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలిక అనిపించే విధంగా ఇక్కడ మేము ఇక్కడ ఈ యొక్క పరుగు పందెంలో మొదటి బహుమతి గెలవడం మాకు చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రకాష్ RTV చేబ్రోలు నుంచి.